సహోదరులారా, ఈరోజు ఇశ్రాయేలు చరిత్ర 28వ భాగం, మొదటి సమూయేలు 14వ అధ్యాయం మాత్రమే చూస్తాం. 14వ అధ్యాయం చాలా పెద్దగా ఉంది. సో, ఈ అధ్యాయం ఒక్కటి మాత్రమే చూడటానికి వీలవుతుంది. ఇది అయితే చాలా దేవుడు నాతో కూడా మాట్లాడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సో, ఈ అధ్యాయం యొక్క బిగినింగ్‌లో దానికంటే ముందు అసలు ఈ యొక్క స్లైడ్ నేను ప్రతిసారి చూపిస్తూ వస్తున్నాను. ఎందుకు మనము పాత నిబంధన గ్రంథాన్ని చదువుకోవాలి? 1 కొరింథీ 10వ అధ్యాయం 6, 11 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకున్నట్లును ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చరిత్రను తెలుసుకోవటం చాలా ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. బైబిల్ వచనాలు చదివేటప్పుడు దయచేసి మీ బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని మీరు కూడా చూడండి, వాటిని చదవండి. వాక్యం చదువుతూ ఉంటే వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. కనుక వాక్యమే శ్రేష్టమైంది. ఇక ఈ అధ్యాయానికి ఇంట్రడక్షన్‌గా చూస్తే మళ్ళీ చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. ఆ కాలంలో దేవుడే వారికి అదృశ్య రాజుగా ఉంటూ థియోక్రసీ అంటారు దాన్ని. దేవాధిపత్యం కలిగినటువంటి రాజ్యం. ప్రపంచం మొత్తంలో కూడా ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ ప్రివిలేజ్ ఉండింది. దేవుడే వారికి రాజుగా ఉంటూ వారిని నడిపించటం. న్యాయాధిపతులు ఆ కాలంలో సుమారు 350 సంవత్సరాలు. అంత కలిపితే ఇక్కడ సమూయేలు వరకు వస్తే 400 సంవత్సరాలు అవ్వచ్చు. న్యాయాధిపతులు, పెద్దలు, యాజకులు, లేవీయులు వీళ్ళని వాడుకుంటూ యెహోవా దేవుడుగా ఆయనే వారికి రాజుగా ఉంటూ పరిపాలన చేస్తూ వచ్చారు. వారు యెహోవాను మర్చిపోయి ఇతర దేవతల వైపు మరలినప్పుడు పాపం చేస్తే శత్రువులను పంపించి వారికి శ్రమ కలిగించేవాడు. ఎందుకంటే తిరిగి వాళ్ళు ఆయన దగ్గరికి రావాలని. వాళ్ళు మొరపెట్టి ఆత్మీయంగా దేవునితో సమాధానపడినప్పుడు విడుదల, సంతోషం, దేశంలో నెమ్మది ఉండేది. అందుకొరకే న్యాయాధిపతులు అనంటే వీళ్ళు కోర్టుల్లో న్యాయం తీర్చేవారు కాదు గాని, ఒక నాయకులుగా, విశ్వాస వీరులుగా వారి పక్షాన పోరాడి మరి వీరందరినీ కూడా శత్రువుల యొక్క బారి నుంచి విడిపించేవాళ్ళు. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మరి చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. అతనే మొదటి ప్రవక్తగా కూడా ఉన్నాడని చూస్తూ వచ్చాం. వారు అక్కడుండే ప్రజలంతా కూడా ఇతర దేశస్తుల వలె మానవ రాజు మాకు కావాలని కోరారు. 10వ అధ్యాయంలో రాజును ఎన్నుకున్నారు. మరి దాన్ని దేవుడు అంగీకరించాడు. సౌలు మొదటి రాజు. 11వ అధ్యాయంలో మొదటి 2 సంవత్సరాల పాలనలో అతనిలో దీనత్వం, దేవుని ఆత్మవశుడై ప్రేమ చేత యాబేష్ గిలాదు వారిపై వచ్చిన నాహాష్ రాజును ఓడించి అందరి చేత పట్టాభిషేకాన్ని తిరిగి పొందుకున్నాడు. 2 సంవత్సరాల తరువాత చరిత్ర సౌలు సెల్ఫిష్‌గా మారడం మొదలుపెట్టాడు. కేవలము తనకే పేరు, తనకే కీర్తి రావాలి, మహిమ దేవునికి బదులు తను కోరుకుంటూ వచ్చాడు. ఈ సందర్భంలో అతని కుమారుడు యోనాతాను యవనస్తుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, ఫిలిష్తీయుల దండును అంటే 13వ అధ్యాయంలో చూస్తే గనక ఈ యవనస్తుడైనటువంటి యోనాతాను తండ్రి 32 సంవత్సరాలుంటే యోనాతాను వయసు సుమారు 15, 16 సంవత్సరాలు ఉండుంటది. ఈ సందర్భంలో 13వ అధ్యాయంలో పోయినసారి చూసాం మనము. దేవుని యందు విశ్వాసం ఉంచి ఫిలిష్తీయుల యొక్క చిన్న దండు పోలీస్ స్టేషన్‌గా మిలిటరీ స్థావరం ఉండింది. ఆ మిలిటరీ స్థావరాన్ని హతం చేశాడు. అంటే మొదలుపెట్టాడు తాను. ఎంతకాలం వీరు బానిసత్వంలో ఉండాలి అని వారిని ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ సౌలు తాను పేరు సంపాదించుకోవడానికి బాకా ఊదాడు. హతం చేసిందేమో యోనాతాన్ అయితే బాకా ఊదింది సౌలు. యోనాతాను తన సొంత కుమారుడు.
అయితే అతనికి రావాల్సిన క్రెడిట్ తనకే రావాలని సౌలు ఆపాదించుకున్నాడు. తర్వాత ఫిలిష్తీయులు పెద్ద సైన్యంతో మిక్మాష్ లో యుద్ధానికి వచ్చారు. 14వ అధ్యాయం ఇక ఆ చరిత్ర మిక్మాష్ లో యుద్ధం యొక్క ప్రస్తావన. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రజలంతా వణికి దాక్కున్నారు. సౌలు బలులు అర్పించుటకు గిల్గాల్కు వచ్చి 7 రోజులు వెయిట్ చేసి చివరి సమయాన సమయలు రాకముందే తాను దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా యాజకుడు చేయాల్సినటువంటి పని దహన బలి సౌలు అర్పించి గొప్ప పొరపాటు చేశాడు. దాంతో దేవుని తీర్పు వెలువడింది. ఇక రాజ్యం నిలవదని చెప్పబడింది. సమయలు సౌలుకు దేవుని తీర్పు చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ. సో ఇక 14వ అధ్యాయం అంటే ఇది యోనాతాను ఆ 15-16 సంవత్సరాల వయసులోనే సౌలు మరి తాను 32 సంవత్సరాల వయసుని మనం 13వ అధ్యాయం ఆరంభంలో చూస్తాం. 14లో 1-2 వచనాలు చూస్తే గనక, ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమి చెప్పక, అంటే వాళ్ళ నాన్నకు చెప్పకుండా తన ఆయుధములు మోయి ఉన్న పడుచువాడిని పిలిచి అవతలున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతం చేయుటకు పోదము రమ్మనెను. 2వ వచనంలో సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద ఉండెను. ఇక చూడండి, ఇక్కడ మ్యాప్ ఎందుకు పెట్టానంటే మ్యాప్ విల్ సీ నౌ, జూమ్ ఇన్ అండ్ సీ. ఇది మిక్మాష్. ఈ ప్రాంతంలో మరి వాళ్ళు ఫిలిస్తీన్లంతా దాక్కొని ఉన్నారు. ఈ గిబియా అనేది సౌలు యొక్క సొంత ఊరు, పట్టణం. ఇక్కడ నుంచి ఈ గెబా అనేటటువంటి ప్రాంతంలో ఫిలిస్తీన్ల యొక్క దండును మరి ఆయన హతమార్చాడు. అయితే ఇప్పుడు సౌలు మిగ్రోన్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నాడు. చాలా దగ్గరనే, మేబీ అబౌట్ 2 కిలోమీటర్స్, 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు మిగ్రోన్. ఈ సమయంలో మరి యోనాతాను వాళ్ళ నాన్నకు చెప్పకుండా ఈ యొక్క ఏం చేయాలి, 600 మంది ఉన్నారు అంతే ఆయన దగ్గర ప్రజలు. దిస్ హస్ కమ్. మిస్టేక్ అయింది ఏదో. ఓకే, 3వ వచనం. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జన్మమైన అహియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను అటు వెళ్ళాడు, వాళ్ళకి తెలియదు. ఈకాబోదు యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే దానివల్ల ఏమర్థమవుతుందంటే ఇట్స్ ఎ రిమైండర్, గాడ్స్ గ్లోరీ డిపార్టెడ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర దేవుని యొక్క మహిమ లేదు, పోయింది అన్న సంగతిని జ్ఞాపకం చేయటానికి ఈకాబోదు అని అతనికి పేరు పెట్టారు. ఇక్కడ ఫిలిస్తీన్లు టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉన్నారు. వారు ఇనుము కరిగించే నైపుణ్యంతో ఇనుముతో కత్తులు ఈటలు చేసేవాళ్ళు. కానీ ఇస్రాయిల్లో వీళ్ళు దక్కకుండా కమ్మరి వాళ్ళు ఇస్రాయిల్ దేశంలో లేకుండా చేశారు. కత్తులు కేవలం సౌలు తర్వాత యోనాతాను యుద్ధం మాత్రం ఉండేది, ఇతరులకు అవి లేకుండానే యుద్ధం చేసేవాడు. సౌలు దగ్గర 600 మంది సైన్యంలో మిగ్రోలో దానిమ్మ చెట్టు కింద దిగినారు. తాను అర్పించిన బలులు యెహోవా అంగీకరించకపోవడంతో అతనికి ధైర్యం లేదు. ఎలా అంటే వాళ్ళు ఫిలిస్తీన్లు సముద్రపు ఇసుక రేణువులతో సైన్యంతో యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళు. మరి దేవుని యందు స్థిరమైన విశ్వాసం సౌలుకు లేదు. ఆ సమయంలో యోనాతాను మరి చిన్న వయసులో యవనస్తుడుగా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని వాక్యము వాగ్దానాలు చదివినవాడు. అతను వాళ్ళ తండ్రి సౌలుకు చెప్పకుండా ఒక్కడే తన ఆయుధంలో మోయవాడితో అవతలకు ఫిలిస్తీన్ల దండులకు, అంటే సెక్యూరిటీ వాచ్మెన్, వారిని హతం చేద్దాం పోదా అని బయలుదేరాడు. దేవుడు ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉన్న వ్యక్తుల కొరకు ఎదురు చూస్తుంటాడు. గొప్ప దైవజనుడైన ఎఫ్బి మేర్ గారు ఈ విషయం ఏమంటాడంటే, గాడ్ ఈజ్, ఎస్ బ్రదర్, కెన్ యు ప్లీజ్ మ్యూట్? దయచేసి అందరు మ్యూట్ చేయండి.
డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. ఎఫ్బి మేయర్ గారు ఏమంటారంటే, గాడ్ ఈజ్ ఎవర్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ బిలీవింగ్ సోల్స్ హూ విల్ రిసీవ్ హిస్ పవర్ అండ్ గ్రేస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ట్రాన్స్మిట్ దెమ్ ఇన్ ది అదర్. అంటే దేవుడు తన శక్తి కృప పొందుటకు ఎల్లప్పుడు కూడా తన యందు నమ్మకం గల విశ్వాసం గల వ్యక్తుల కొరకు ఎదురు చూస్తుంటాడు. వారు దేవుని శక్తి మరి కృపను పొందుకొని గొప్ప కార్యాలు చేసి తన బలమైన శక్తిని ప్రపంచానికి తెలియపరచాలని కోరుతాడు. ఇది ఎఫ్బి మేయర్ గారు రాసింది. అయితే యోనాతాను దేవుని వాగ్దానాలు ఎరిగినవాడు. ద్వితీయోపదేశ కాండంలో 32:30లో ఒక్కడు 1000 మందిని దేవుడు వారితో ఉండగా ఇద్దరు 10,000 మందిని పారదోలుదురు అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఈ విషయం గుర్తుపెట్టుకొని జాషువా అంటే యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేసి దేశం అంతా స్వాధీనం చేసుకున్నాక ఇశ్రాయేలీయులతో మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. అంటే ధర్మశాస్త్రంలో రాయబడింది. యెహోషువ 23, 10, 11 వచనాల్లో కూడా అది చదివాను నేను ఇప్పుడు. అలాగే దానియేలు 11వ అధ్యాయం 32 రెండవ భాగంలో అంత్య దినముల పరిస్థితిని గురించి వివరిస్తూ, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని ప్రవచించాడు. ఇది మనందరికి కూడా వర్తిస్తుంది, దానియేలు చెప్పిన మాట. అంతేకాక యోనాతానుకు దేశ చరిత్ర, న్యాయాధిపతుల చరిత్ర తెలిసినవాడు. సో ఇంపార్టెంట్ అండి. చరిత్ర తెలిస్తే మనము అనేక విషయాలు ధైర్యంగా మనము తప్పుల నుంచి కాపాడుకోవచ్చు. మరి చేయాల్సినటువంటి మేలుల్ని, మంచి కార్యాలని ధైర్యంగా మనం విశ్వాసంతో చేస్తాం. న్యాయాధిపతుల కాలంలో 3:30లో తన తర్వాత ఆనాతు కుమారుడైన షామ్గర్ న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలును రక్షించెను. ఈ కాలంలో యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఇదే ఫిలిస్తీయులు ఇప్పుడు ఎవరైతే సౌలు, యోనాతాను యుద్ధం చేస్తున్నారో ఇదే ఫిలిస్తీయులు 300 సంవత్సరాల క్రిందట, ఇప్పుడు ఈ సౌలు కంటే 300 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి షామ్గర్ ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు రహదారుల్లో ప్రయాణికులందరినీ దోపిడీ చేసేటోళ్ళు. రాజమార్గాల్లో వెళ్ళే వ్యాపారస్తులు ఒంటెల ప్రయాణం లేదు. పట్టణాల్లో వ్యాపారం ఆగిపోయింది. దారిలో దొంగ భయం. దాన్ని బట్టి ఉద్యోగాలు లేవు. ఆ సమయంలో ఈ షామ్గర్ అనేటటువంటి వ్యక్తి వ్యవసాయదారుడు. దేవుడు తన వ్యవసాయం యొక్క పనిముట్టు అయినటువంటి ఈ మునికోల కర్రతో మరి ఇదే ఫిలిస్తీయుల్ని 600 మందిని చంపేశాడు. దాంతో దేశంలో నెమ్మది కలిగింది. ఈ హిస్టరీ చదివాడు. ఒక్కడే 600 మందిని చంపేశాడు. అందుకొరకే యోనాతాను తన యొక్క ఆయుధాలు మోసేటటువంటి అసిస్టెంట్‌తో వెళ్ళాడు. అందుకే మనం చరిత్ర చదవాలి. పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్, వాస్తవ సంఘటనలు చదివి నేర్చుకుంటే అక్కర కలిగిన సమయాల్లో దేవుని ఆత్మ మనకు జ్ఞాపకం చేసి శత్రువులపై విజయానికి సహాయం చేస్తాడు. సరళమైన విశ్వాస సూత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే గనక యోనాతాను విశ్వాస మనస్సుతో ముందుకు వెళ్ళి ఇశ్రాయేలుకు రక్షణ మార్గాన్ని వెతుకుతున్నాడు. ఈయన సౌలేమో దానిమ్మ చెట్టు కింద కూర్చొని పుట్టి ఆడంబరంతో శక్తిహీనుడుగా కూర్చున్నాడు. అంటే ఆ యొక్క దానిమ్మ చెట్టు ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. విజయానికి ఒక సాదృశ్యం మాత్రమే, సైన్ మాత్రమే. కానీ అతను మాత్రము నిస్సహాయంగా కూర్చున్నాడు, ఏం చేస్తలేడు అక్కడ యాక్చువల్‌గా. కానీ యోనాతాను వెతుకుతున్నాడు. ప్రజలు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని అని మాకు న్యాయం తీరుస్తాడు, మా ముందర పోయి అతడే యుద్ధాలు చేస్తాడంటే దేవుని నాయకత్వాన్ని తృణీకరించినటువంటి మనుషులు మరి ఎట్లా ఉన్నాడో రాజు ఇక్కడ కనబడుతున్నాడు. రాజు మౌనంగా అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు అంతే. 13వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాసిందంటే, జనులందరూ వణుకుచు భయపడుచు, దే వర్ ట్రెంబ్లింగ్, అందరూ సౌలు వద్ద ఉన్నారు. అనేకులు గుహల్లో కొండల్లో దాక్కున్నారు.
మరి ఇశ్రాయేల్ కోరుకున్నటువంటి రాజు ఏమి చేయలేక శత్రువుల ఎదుట అతను కూడా వణికిపోతున్నాడు. ఇక యోనాతాను తన తండ్రితో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని తండ్రికి విశ్వాసం లేదని అది అర్థమైపోయింది. దేవుడు అతని బలి అంగీకరించలేదని చూశాడు తాను. కాబట్టి యోనాతాను ముందుకు వెళ్తున్నాడు. ఏం చేశాడో చూద్దాం ఇక్కడ. 4వ వచనం నుంచి 7వ వచనం దాకా. వెంకటేష్ బ్రదర్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు పూజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బుస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒక దాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువారితో చెప్పగా, అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. ఇతను కోరుకుంటే అసిస్టెంట్ సపోర్ట్ చేశాడు అతనికి. ఫిలిష్తీయులు ఎదుర్కోవడానికి వెళ్ళాల్సినటువంటి దారి ఏంటంటే కనుమలు నడమకుండా వెళ్ళాలి. యాక్చువల్గా అది పిక్చరు. ఇక్కడ సూదిగట్టు అన్నారు కదా, దాన్ని ఇంగ్లీష్లో క్లిఫ్స్ అన్నారు. ఒకటి బోజేజ్, ఒకటి సెనే యాక్చువల్గా. సో ఇది ఒకసారి పిక్చర్స్ చూద్దాం. పిక్చర్స్ చూస్తే సౌండ్ సరిగా క్లియర్ లేదన్నారు. సౌండ్ క్లియర్ లేదు. అవునా? నేను ఫుల్ పెట్టాను. మిగతా వాళ్ళకి వినబడుతుందా? వినబడుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం ఓకే అన్నా, సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టండి అన్న. పెట్టాను, నేను ఫుల్ పెట్టాను. తక్కువ వస్తుంది. అవునా? ఫుల్ పెట్టే ఉంది మరి నాకు సౌండ్. ఎక్కువ వస్తుందంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆన్ చేసి ఉంటారు. ఓకే, నా ఇది ఏరియా, ఇది మిక్మష్ ప్రాంతం. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, యారో మార్క్ కనబడుతుంది కదా, మిక్మష్ అని. ఇది పాజ్ అంటే దారి, బోజే అండ్ సెనెస్ అంటే ఇది క్లిఫ్స్. ఇవే వీటిని సూదిగట్టులు, ఇవి రెండు అన్నమాట. సో ఈ యొక్క కనుమ మధ్యలోంచి పోవాలంటే చాలా కష్టం వాళ్ళకి యాక్చువల్గా. ఇది తర్వాత అక్కడ నుంచి పోతే గనక ఈజీగా వాళ్ళు శత్రువులను చంపేస్తారు. వాళ్ళు యాక్చువల్గా పోవటము అంతా, వాళ్ళతో యుద్ధాలు ఎదుర్కోవడం కష్టం. ఇది రెండు సూదిగట్టు అనేవి క్లిఫ్ అన్నమాట. క్లిఫ్ అంటే ఎక్కడానికి అసాధ్యమైనటువంటి కొండలు ఇవి యాక్చువల్గా. ఇక్కడ ఒక క్లిఫ్, ఒకటి బోజేజ్, ఇంకొకటి తర్వాత సెనే అనేటటువంటి రెండు. ఈ రెండు దగ్గర ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి నిలబడితే యువతలు ఉన్న వాళ్ళని మాట్లాడిన మాటలు వినబడతాయి అన్నమాట. అందుకే ఈ ప్రాంతానికి వచ్చారు వీళ్ళు. తర్వాత దీని యొక్క ఇంకా నేను చూపిస్తాను. వినబడుతుందా? వినబడుతుందా అంటున్నా. స్క్రీన్ వినబడుతుంది బ్రదర్. కనబడుతుందా అంటున్నా. వినబడుతుందన్న. వినబడడం కాదు, కనబడుతుందా అంటున్నా నేను. కనబడుతుంది.
ఇక్కడ ఇగో ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది షైనింగ్ ఉంది, దాని పేరు బోజెస్. బోజెస్ అనేటటువంటిది మరి షైనింగ్ వన్, మెరీచున్నా అనే అర్థం. ఇది షార్ప్ రాళ్లతో మెటల్ లాగా ఉంటుంది ఈ రాళ్ళన్నీ కూడా. తర్వాత దీని ఆపోజిట్ లో ఉంది ఇది సెనే. దీంట్లో అన్ని ముండ్ల పొదలు ఉంటాయి, టూత్ లైక్, ముండ్ల వంటి అని దాని పేరు యొక్క అర్థం అక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి ఇవి ఎంత సమీపంగా ఉంటాయంటే ఇక్కడ నిలబడి యువతల పక్క ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడొచ్చు వాళ్ళు కనబడితే కనుక. సో ఇది వాళ్ళు చూస్తున్నటువంటిది. ఒక్క నిమిషం పెట్టి తీసేస్తాను. Now, anyway, we understand. సో అటువంటి ఆ బోసెస్ అండ్ సేనే అనేటటువంటి కొండల గుండా, ఆ క్లిఫ్స్ నుంచి అంటే ఎక్కడానికి కష్టమైనటువంటి దారి గుండా వెళ్ళాలని మరి ప్లాన్ వేశారు. మరి 14వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అతని అసిస్టెంట్ కూడా అతనికి తోడయ్యాడు. యా, ఇప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరచుకుందాము. వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనం ఉన్న చోట నిలుచుదము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా, యోనాతాను ఏంటంటే యెహోవా మన కార్యమును సాగించనేమో, నాట్ ష్యూర్, అనేకుల చేతనైనను కొద్ది చేతనైనను కొద్దిమంది చేతను రక్షించుటకు యెహోవాకు అడ్డమాని స్పష్టమైన విశ్వాసం దేవునిపై భారం వేసి అడుగు వేశాడు. ఇద్దరే మనుషులు కానీ పెద్ద సమూహాన్ని అటాక్ చేయాలి. ఇది కేవలం సుసైడ్ బాంబింగ్ లాంటిది. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే అతని అసిస్టెంట్ కూడా నీ ఇష్టానుసారంగా నీకు ఎట్లా మనసును తోస్తే అలా చేయమన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. విశ్వాస పోరాటంలో ఇలాంటి వారు తోడుంటే చాలా ధైర్యం కలుగుతుంది. అదే వాళ్ళు డిస్కరేజ్ చేసి ఇద్దరమే మనం ఏం చేస్తామని అధైర్యపరిస్తే యోనాతాను విశ్వాసంలో మరి ఆధైర్యపడేవాడు. కానీ యోనాతాను విశ్వాసంతో మరి ఈ యొక్క అతని అసిస్టెంట్ కూడా ఏకీభవించాడు. మెకింతోష్ అనే సహోదరుడు ఏమంటాడంటే, ఇట్ వాస్ ద లార్డ్ హూ ఫిల్డ్ ద వర్డ్స్, మెనీ ఆర్ ఫ్యూ, నో డిఫరెన్స్ అనే మాట దేవుడే అతని యొక్క హృదయంలో ఈ తలంపు తీసుకొచ్చాడు. ఈ తలంపు దేవుని వలన కలిగిందంటాడు. తర్వాత ఇంకొక సహోదరుడు ఏమంటాడంటే, ఇట్ వాజ్ నాట్ జోనథన్ దట్ వాజ్ టు వర్క్ విత్ సమ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్, బట్ ఇట్ వాజ్ ద లార్డ్ దట్ వాజ్ టు వర్క్ బై జోనథన్. యోనాతాను దేవుని సహాయం తీసుకొని పని చేయుట కాదు కానీ దేవుడే యోనాతాను ద్వారా ఈ పని చేయిస్తున్నాడని మరి బ్లేకీ అనేటటువంటి సహోదరుడు ఈ మాట చెప్పాడు. అట్లు వీళ్ళిద్దరు కూడా ఆ 2 సూదిగొట్టల దగ్గర వచ్చారు, ఆ క్లిప్స్ దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమని ఆలోచించారంటే, మనం వాళ్ళకి కనబడదాం, ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా గుహల్లో కొండల్లో దాక్కున్నారు. మనం వాళ్ళకి కనబడ్డప్పుడు వాళ్ళు మా దగ్గరికి రండి అంటే దేవుడు మనకు వాళ్ళని అప్పగించాడు. లేదు మీరు అక్కడే ఉండాలి, మేము వస్తున్నామని అంటే మాత్రం మనం అక్కడికి పోవద్దు, అది దేవుని చిత్తం కాదని ఒక చిన్న సైన్ యోనాతాను యొక్క నోట్లోంచి వచ్చింది. మరి ఆ నోటి ప్రకారంగానే వాళ్ళు వెళ్ళి కనబడ్డారు అక్కడ. అయితే యోనాతాను దేవుడు ఏమంటాడని హృదయంలో బహుశా ప్రార్థన చేసి మరి అలా మొదలుపెట్టి ఉంటాడు. కనుక
చాలా మంది దేవుని చే వాడబడాలని చాలా దూరంగా అంటే దూరం దూరంగా ఉంటారు. మేము దేవుని చేత వాడబడాలంటారు కానీ దూరం దూరంగా ఉంటారు, ధైర్యంగా ఉండరు. ఇప్పుడు చూడండి, సౌలు శత్రువులకు దండుకు దూరంగా ఉన్నాడు, కానీ ఈ కొడుకు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ యోనాతాను దేవుని ఖచ్చితమైన చిత్తము, మరి అతనికి తెలియదు దేవుడు చిత్తం ఏంటో, కానీ తన హృదయంలో మాత్రం ఏంటంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఆత్మలో దేవుని తలంపుగా తీసుకొని బహుశా తాను తప్పు చేయవచ్చు కానీ దేవుని సహాయం, గైడెన్స్ అడిగాడు. ఈ విషయంలో అతడు మరి యోనాతాను దేవుని వాక్యము అనుమానించలేదు, కానీ తన సొంత హృదయ ఆలోచనపై అనుమానం, అందుకే దేవుని గైడెన్స్ కోరాడు, అందుకే ఆ సైన్ పెట్టుకున్నాడు. యోనాతాను కనుమదారి అంటే ఆ పాస్ గుండా వెళ్తే గనక చాలా కష్టం వాళ్ళని ఎదుర్కోవడం, అందుకే వాళ్ళు ఇలాగొచ్చారు. అయితే యోనాతాను విశ్వాసం వల్ల ప్రేరేపణ పొందినట్లుగా ప్రత్యేకంగా అతను దేవుని యుద్ధ ప్లాన్ని మొత్తం చెప్పమని అడగలేదు. ఒక్కోసారి ఒక్కొక్క మెట్టు చొప్పున వెళ్ళాలనుకున్నాడు. అంటే ఈ డజంట్ నో ద హోల్ ప్లాన్, ఏమవుతుందో తెలియదు తనకి, కానీ ఒక అడుగు ముందుకు వేశాడు. దేవుడు సహాయం చేస్తే ముందుకు పోదాం అనుకున్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా అంతే అండి, మొత్తం ప్లాన్ దేవుడు ఇచ్చేసేయడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మరి అలాగ విశ్వాసంతో మనం ముందుకు పోతూ రావాల్సిందే. ఇక 11వ వచనం. యోనాతాను అతని ఆయుధములను మోయువారిని పిలిచి, తానును అతని ఆయుధములను మోయువారిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు, యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయువారితో చెప్పి, అతని వెనుక అతని ఆయుధము మోయవాడు తమ చేతులతో కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. కాళ్లతోని చేతులతో ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడక అతని వెనుక వచ్చి అతని ఆయుధంలో మోయవాడు వారిని చంపెను. యోనాతాను అతని ఆయుధములు మోయవాడును చేసిన మొదటి ఉదయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఏట్లు దున్ను 1/2 ఎకరం నేల పొడుగున అది జరిగెను. అంటే సుమారు 2500 స్క్వేర్ యార్డ్స్ లో జరిగింది. అయితే ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు గుహల్లో దాగి ఉన్నారు. వీళ్ళని చూస్తే ఫిలిస్తీన్లు తమ వైపు రమ్మన్నప్పుడు అది దేవుని చిత్తమని వాళ్ళు ముందుకు వెళ్ళారు. దేవుడు మనకు అప్పగిస్తాడని యోనాతాను ఏదైతే సైన్ పెట్టాడో ఆ సైన్ ప్రకారం జరిగింది. నమ్మాడు, మరి దేవుడు గొప్ప కార్యం చేస్తాడంట. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేతులతో కాళ్లతో ఎక్కి ప్రాకిరి అన్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు మనం చూసినట్టుగా ఆ క్లిప్స్ ఎక్కడం చాలా కష్టం. యుద్ధం అంటే మరి కష్టపడాలి, మనం శ్రమతో ఫిజికల్ గా కష్టపడాలి. అప్పుడే మరి మనం ఆత్మీయ యుద్ధంలో, మన జీవితంలో కూడా ఆత్మీయ యుద్ధంలో మనకు కష్టాలు వస్తాయి, శ్రమ ఉంటుంది, ఫిజికల్ గా కష్టం వస్తుంది, అయినా దీవెన ఉంటుంది. మరి అర్లీ మార్నింగ్ లేచి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా టైర్డ్ అయిపోతాం అనుకుంటాం. కష్టపడకుండా వాళ్ళు ఇక్కడ చూస్తే మాత్రం కష్టపడి ఎక్కి యుద్ధం కూడా చేశారు. మొదటి వదలో 20 మంది పడ్డారు. యోనాతానుకు మరి ఎదురు వచ్చినటువంటి శత్రువులు చంపేశాడు. మరి తర్వాత దేవుడు మిగతా పనిని దేవుడు చేసినట్టుగా చూస్తాం. 15వ వచనంలో, దండులోను పొలములోను జనులందరిలోను మహాభూకంపము కలిగెను. దండు కావలి వారు దేవుడు దోపుడు గాంట్రను భీతి నొందిరి, నేల అదిరెను, వారు ఈ భయము దైవికంగా భావించిరి. అంటే దేవుడు ఇక్కడ ధైర్యంతో 20 మందిని చంపడం అనేది యోనాతాను చేశాడు, కానీ మిగతాదంతా కూడా మరి దేవుడే ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చెప్పాలంటే గనక వాళ్ళు మహాభూకంపం వచ్చింది, ఆర్మీ ఉన్నటువంటి మిలిటరీ ఏరియాలో వచ్చింది, పొలంలో వచ్చింది, మరి ఆ మొత్తం సైన్యం అంతా కూడా. అంతేకాదు, వీళ్ళు 3 త్రోవలో దోపుడుగాండ్రని పంపించారని 13వ అధ్యాయంలో ఉంది. ఆ దోపుడుగాండ్రు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమి అదరడంతో, భూకంపం లాంటిది రావడంతో వాళ్ళు భీతి చెందారు. ఇది దేవుని వల్ల కలిగిందని ఫిలిస్తీన్లంతా భావించారు. వారి మధ్య కన్ఫ్యూజన్తో
మనల్ని శత్రువులు అటాక్ చేశారని వారిలోని ఫిలిస్తీయులు శత్రువులు అనుకొని వాళ్ళ మధ్య వాళ్ళంతట వాళ్ళే ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఫిలిస్తీయులు విస్తారమైన సంఖ్యలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్న దేవుడు వారి మధ్యనే వారితో వారే యుద్ధం కలుగజేసుకొని చంపుకున్నారు. ఇశ్రాయేలు వారికి కత్తులు లేకపోయినా ప్రభు ఫిలిస్తీయులకు కత్తులు ఫిలిస్తీయులపైనే ఉపయోగించారు. అంటే వాళ్ళ కత్తులు ఉన్నాయి కానీ వాళ్ళ కత్తులు వాళ్ళ మీదనే ఉపయోగించారు. జోనాథన్ న్యూ దట్ ద బ్యాటిల్ వాజ్ ఆఫ్ ద లార్డ్. ఇంపార్టెంట్. యోనాతానికి ఏం తెలిసిందంటే ఈ యుద్ధము దేవుడే యెహోవానే చేస్తాడని నమ్మకం ఉండింది. ఎందుకంటే అన్నాడు, ఎక్కువ మందితోనైనా కొద్ది మందితోనైనా ఆయన విజయం వేయడం సాధ్యం కాదు ఆయనకి అనే విశ్వాసంతో వెళ్ళాడు. సేటన్ ట్రెంబల్స్ వెన్ హి సీస్ వీకెస్ట్ సెయింట్ అపాన్ హిస్ నేస్. అంటే బలహీనుడైనటువంటి ఒక సేవకుడు అంటే సెయింట్ పరిశుద్ధుడు మోకాళ్ళ పైన ఉన్నాడంటే సాతానుడికి భయం. మోకాళ్ళెక్కి వెళ్ళారండి వీళ్ళు, ఎంత కష్టపడ్డారో. యోనాతాను మోకాళ్ళపై ఉన్నాడు. మోచేతులు బాగా గీరుకుపోయి ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ యొక్క దండు లోపలికి ప్రవేశించారు. ఇది ఇంకొక దానికి మనం అర్థం చేసుకోవడానికి ఒక సంగతి ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే మనం కూడా విశ్వాసులం. మనం ఒక మాట 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవనేరని నేను నీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు అన్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ గేట్స్ ఆఫ్ హేడిస్ షల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ ఇట్. అంటే ఏమనుకున్నానంటే నేను అంటే సంఘానికి చెందినటువంటి వచనం ఇది. సాతానుడు మనలను గెలవలేడు. ఎప్పుడు సామూహికంగా మనము సంఘముగా ఐక్యతతో ప్రార్థించినప్పుడు సంఘాన్ని వాడు గెలవలేడు. అయితే జాన్ కర్సన్ అనే బ్రదర్ ఇంకొక వివరణ ఏమిచ్చాడంటే, గేట్స్ ఆఫ్ హేడిస్ విల్ నెవర్ అటాక్. అంటే ద్వారములు మనం అటాక్ చేయవు ఎప్పుడు కూడా. వి డోంట్ సీ గేట్స్ అటాకింగ్ అస్. కానీ దాని అర్థం ఏమని అర్థం అన్నాడంటే, నాకు కూడా అది కరెక్ట్ అని అనిపించింది, అందుకే మీకు వివరిస్తున్నాను. శత్రు సాతాను యొక్క ద్వారములు ఎప్పుడైతే మనము ఇప్పుడు ఈ లోకంలో శత్రు సాతాను యొక్క అనేక మంది మనుషులు ఉన్నారు. వారి మధ్య ఇప్పుడు యోనాతాను ఎలాగైతే ప్రవేశించాడో, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి వారి మధ్య ఫిలిస్తీన్ల మధ్య వెళ్ళాడో, అలాగే మనము కూడా సాతాను యొక్క ఆవరణంలోనికి, అంటే సాతాను వశములో ఉన్నటువంటి ప్రజలను, అంటే వాడి గేట్స్ లోనికి, సాతాను యొక్క గేట్స్ లోనికి, అంటే పాతాళ లోకపు యొక్క ద్వారములు, అంటే సాతాను వశములో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులందరినీ, లోకములో ఉన్నటువంటి అవిశ్వాసులను విడిపించడానికి, ప్రభు యొద్దకు చేర్చడానికి మనం వెళ్ళటమే అని ఇంకొక అర్థం చెప్పాడు ఆయన. అంటే ఏంటి అర్థం అంటే, సువార్థికులుగా, దేవుని సేవకులుగా సాతాను యొక్క వాడి యొక్క బౌండరీ లోపలికి ప్రవేశించిపోవాలి మనం, ఆ గేట్స్ లోనికి. అంటే ఆ ద్వారములు మన కోసము అవి ఆపలేవు. అంటే వాడు ఈ లోకాల్లో మనుషులందరినీ పట్టుకొని ఉన్నా కానీ సువార్త సేవకులకు, దేవుని యొక్క సేవకులకు ఆ ద్వారములు ఆగవు అనే ఇంకొక అర్థాన్ని తీసుకొచ్చాడు. యోనాతాను రాళ్ల గుట్టలెక్కి శత్రువు యొక్క భూభాగంలోని చొరబడ్డాడు. మరి యేసు ప్రభు కూడా అదే మాట చెప్తూ, సాతాను యొక్క ద్వారంలో ప్రవేశించి లోకంలో ఉన్నవారిని ప్రభు కొరకు సాతాను బంధకంలో నుంచి విడిపించాలి. అట్లు సాతాను చెరలో ఉన్న వారిని, అంటే స్పిరిచువల్ గా పొల్యూట్ అయినటువంటి స్థలాలను క్రీస్తు రక్తంతో శుద్ధి చేయుట. అట్లు మనం అనేకులతో మాట్లాడటానికి అవకాశం దొరికినప్పుడు ప్రభువుని గురించి మాట్లాడాలి. జోనాతాన్ తన మోకాళ్లపై ఎట్లా నడిచాడో, సాతానుడు మోకాళ్లపై ప్రార్థనలో ఉన్న అతి బలహీనుడైనటువంటి వ్యక్తి అంటే కూడా వాణికిపోతాడు. 16వ వచనం 16 నుంచి 19. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో ఉన్న సౌలు యొక్క తెగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్ద ఉన్న జనులతో చెప్పెను.
వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను. సౌలు యాజకులతో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుల దండుగా ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకులతో, నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి తానును తన యొద్ద ఉన్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని ఉండిరి. 19 వరకు 19 వరకు మాత్రమే ప్లీజ్. సో ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి యోనాతాన్ వాళ్ళు, ఇక్కడ చూడండి ఈ మ్యాప్ లో కనుక చూస్తే, అగైన్ దిస్ మ్యాప్ కెన్ బి హెల్ప్ఫుల్. ఇక్కడ ఇగో బోజీస్ అండ్ సేనే అనేటటువంటి ప్రాంతంలోకి యోనాతాన్ వచ్చాడు. యోనాతాను వారి పైన ఇగో గెబా ప్రాంతంలో అని అన్నాడు. ఇక్కడ సౌలు వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తే 20 మంది చనిపోయారు. దాని తర్వాత ఇక్కడ భూకంపం వచ్చి అందరూ బెదిరిపోతున్నారు. వీళ్ళు దండువారు అంటే ఫిలిస్తీన్లు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవటం ఈ సౌలు యొక్క వేగుల వాడు వెళుతున్నాడు. దూరంకెళ్ళి చూసి వెళ్ళి సౌలుకు చెప్పాడు, సౌలా రాజా, ఇక్కడంతా కూడా వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు, వాళ్ళంతా ఓడిపోతున్నారని చెప్పాడు. అప్పుడు సౌలు ఎవరున్నారు మన దగ్గర అని లెక్క పెట్టమన్నాడు. చూడండి, జన్లను లెక్క వేయట అనవసరమైనటువంటి ఎక్సర్సైజ్. ఎవరి యుద్ధాన్ని లీడ్ చేస్తున్నారు, ఎవరికి క్రెడిట్ వస్తుందో అని చింత కలిగినట్టు అనిపిస్తుంది సౌల్కి. దేవుని మందసం తీసుకురమ్మన్నాడు. దేవుని మందసం అతను తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఫిలిస్తీన్ల సౌలు యాజకునితో మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో మాట్లాడుతుంటే ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో చెయ్యి వెనక్కి తీసి ఆపమన్నాడు. ఇక చూడండి, ఇక అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ పెద్దగా సౌండ్ వస్తూ ఉంటే ఆ సౌండ్ వినేసి అతనికి యాజకుడిని, అంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటే ఊరిము తుమ్మీదు అనేటటువంటి 2 మరి విలువ కలిగినటువంటి ప్రెషర్ స్టోన్స్, ఒకటి లైట్ ఒకటి డల్ కలర్ ఉంటుందని అంటారు. అవి వారి యొక్క జోబుల్లో ఉంటాయి. ఇక్కడ ఆ జోబుల్లో ఉంటే జోబుల్లో నుంచి వాళ్ళు యాజకులు బయటికి తీయాలి, ఎస్ నో అనే చెప్పటానికి అనమాట. సో అది చూడటానికి యాజకుడుతో మాట్లాడుతున్నాడు. కానీ అప్పటికి ఓపిక లేదు. ఫిలిస్తీన్ల దండి మరీ ఎక్కువగా వినబడుతూ ఉంటే ఇక తన యుద్ధానికి పరిగెత్తాలి అన్న తొందర. దేవుని యొద్ద విచారణ ఇంతకు ముందే చేసి ఉండాల్సింది. ఇంతసేపు ఖాళీగా ఉన్నాడు, చేయాల్సింది. కనీసం పిలిచినప్పుడు దేవుని జవాబు కోసం వేచి ఉండే ఓపిక కూడా లేదు. అంత తొందరే. యాజకుడిని చెయ్యి వెనకకు తీయమని చెప్పి ఊరిము తుమ్మీము యాజకుడు వేసుకున్న బ్రెస్ట్ ప్లేట్ జోబులో ఉంటాయి. న్యాయ పథకంలోని ఊరిము తుమ్మీము నుండి నీ చెయ్యి వేశాడు, మళ్ళా బ్యాక్ తీసేసుకోమన్నాడు. ఒక రకంగా ఇప్పుడు టైం లేదు, నేను చూసుకోగలను అంటే నేను ఐ కెన్ టేక్ కేర్ అనేటటువంటి ధీమాతో మరి సౌలు ఇక్కడ ప్రవర్తించినట్టుగా, ఒక రకంగా గర్వము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనము కూడా దేవుని దగ్గర గడిపే టైం మనకు ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని యొద్ద ప్రార్థనకు విచారణ కోసం మాత్రం టైం ఉండదు. తప్పనిసరి అయితే కొంతసేపు అది అంటే ప్రెషర్ వస్తుందో అని టైం కేటాయించాం. అది కూడా మనకు దేవుని దగ్గర నుంచి సహాయం కావాలని కోరుకుంటానికే మాత్రమే ప్రార్థన చేస్తాం. కానీ ప్రశాంతంగా దేవుని సంతోషపెట్టడానికి, ఆయన మాట్లాడే మాటలు విందాం, బైబిల్ చదువుకుందాం అంటే ఇక టైం లేదు. మళ్ళీ చూస్తాను, తర్వాత రేపు దొరకగానే ప్రార్థన చేస్తాను. దేవుని యొద్దకు వెళ్ళాలని అనుకుంటే ఇక శత్రువు ఒకదాని తర్వాత ఒకటి మనకు పనులు తీసుకొస్తాడు. అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి, ఖాళీ లేదు. దేవునికి ఇచ్చే మొదటి గంట వదిలేస్తే, అంటే మనం ఫస్ట్ అవర్ కనుక మనం వదిలిపెట్టేస్తే ఇక ఆ దినమంతా మనకు టైం దొరకదు. సాతాను కూడా చాలా క్లెవర్, మనకు టైం దొరకకుండా చేస్తాడు. 20వ వచనం నుంచి 23 వచనాలు, చాప్టర్ 14 verse 20 to 23. తన యొద్ద ఉన్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి.
వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిస్తీయుల వశమున ఉన్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దకు యోనాతాను నొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలిసి కొనవలెనని ఫిలిస్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగు రక్షించెను. యుద్ధము బేతావెను అవతలను సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలికనుందిరి. 14:20లో ఏమంటాడంటే, సౌలు తన దగ్గర ఉన్నటువంటి జనులందరినీ కూడుకొని యుద్ధానికి చొరబడ్డారు. ఇప్పుడు చేరారు వాళ్ళు. 600 మంది వేరు. చాలాసేపటి తర్వాత వెయిట్ చేసి ఇక ఇప్పుడు ఆ యుద్ధంలో మనం పాల్గొనాలని వెళ్ళారు. మొదట యోనాతాను ద్వారా మొదలైంది యుద్ధం. కానీ దేవుడే భూకంపం కల్పించి కన్ఫ్యూజన్ ద్వారా క్రియేట్ చేసి అక్కడ మరి యోనాతాను ఆ కన్ఫ్యూజన్ వాళ్ళు ఫిలిస్తీన్లు వాళ్ళే చంపుకుంటున్నారు. మరి 21లో అంతకుముందు ఫిలిస్తీన్ల వశంలో ఉన్నవారు చూడండి, ఈ ఇద్దరు యవనస్తులు చేసినటువంటి విశ్వాసం, ఈ ఇద్దరు మొదట అడుగు వేయటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో. ఏమైందట అక్కడ 21వ వచనంలో కనుక చూస్తే, అంతకుముందు ఫిలిస్తీన్ల వశములను ఉన్నవారై చుట్టూనున్న ప్రాంతంలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దకును యోనాతాను నొద్దకును ఇశ్రాయేల్తో కలుసుకొనవలనని ఫిలిస్తీయులను విడిచిరి. అంటే అర్థం ఏంటంటే, హెబ్రీయులు కొంతమంది, అంటే ఇశ్రాయేల్ ప్రజలే కొంతమంది ఫిలిస్తీన్ల యొక్క బలత్కారాన్ని తట్టుకోలేక వాళ్ళ పక్షాన చేరిపోయి వాళ్ళ సైన్యానికి సహాయం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ వాళ్ళతో పాటు ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరి యొక్క విశ్వాసం ద్వారా దేవుడు యుద్ధాన్ని కొనసాగించి విజయము వస్తుంది అని కనబడినప్పుడు, ఫిలిస్తీన్ల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క హెబ్రీయులంతా, అంటే ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా యోనాతాన్ పక్షానికి, సౌలు పక్షానికి వచ్చారు. రెండవ విషయం, అందుకే మనము కూడా విశ్వాసంలో ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఇలా శత్రువుల దగ్గర దాక్కున్నటువంటి వాళ్ళు కూడా దేవుని ప్రజలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. 22, అదీగాక ఎఫ్రాయిము మన్యములు, అంటే కొండలలో దాగి ఉన్నటువంటి ఇశ్రాయేలు పైన కొంతమంది కొండలలో గుహల్లో పోయి దాక్కున్నారు. ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. అంటే పైన అంతకుముందంత కొండల్లో గుహల్లో కొండ పైన దాక్కున్నటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే విజయం సంభవిస్తుంది, ఇద్దరు విశ్వాసం చూడండి, యవనస్తుల యొక్క, సౌలు వలన కాదు, ఇద్దరు యవనస్తుల వలన వారు చేసినటువంటి ఈ యొక్క గొప్ప, అంటే సింపుల్ విశ్వాసంతో అడుగులు వేశారు. దేవుడు సహాయం చేశాడు. మన జీవితంలో కూడా అంతే. మనం గనక అలా చేస్తే మరి ఇలాగ దాక్కున్న వాళ్ళు, పిరికి పందల్లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అది ఎంతో మందికి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఇద్దరు విశ్వాసుల బోల్డ్ స్టెప్ మరి ఇంత ధైర్యంగా అనేకులు వాపసు వచ్చేటట్టుగా చేశారు. అంటే నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ యొక్క టార్చర్ భరించలేక. కానీ యజమానులంటే ఇష్టం లేదు. కానీ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క విజయము దేవుని బిడ్డల పక్షాన ఉందో అని తెలిసిందో వెంటనే వదిలి వచ్చారు. కాబట్టి ఇద్దరు యవనస్తుల విశ్వాసాన్ని బట్టి దేవుని గొప్ప సహాయం కలిగింది. ఈ నిజంగానే ఇద్దరు వేల కొలది ఫిలిస్తీన్లను హతం చేశారు. కాదు, దేవుడే కన్ఫ్యూజ్ చేసి వారంతట వారే తమను చంపుకునేటట్లు చేశారు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, విశ్వాసంలో మనము ఎవరమైనా ఇద్దరు ధైర్యంగా ఉంటే, ఒకరు ధైర్యంగా ఉండి ముందడుగు వేస్తే అనేక మంది ఇలాగా భయపడుతున్న వాళ్ళందరూ కూడా విడిపించబడి మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారు. దాగి ఉన్న వాళ్ళంతా బయటకు వస్తారు. కనుక ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. నా జీవితంలో ఒక అనుభవం జరిగింది. నేను బాంబేలో ఉన్నప్పుడు, నేను అక్కడ ఆఫీసర్గా ఉన్నాను. అయితే అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దసరా పూజ ఏదో చేస్తా ఉన్నాడు బాంబేలో. అప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు,
అలా ఆయన ఎండి గారు వస్తున్నారండి. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటారు, సిఈ వస్తున్నాడు, అక్కడికి మీరు రండి పూజ అంటే, లేదులేండి నేను రాను, మీరు వెళ్ళండి అలా. నేను అలాగా ధైర్యం చేసుకొని నేను కూర్చుంటే మా పక్క సెక్షన్లో ఉన్నటువంటి క్రైస్తవ ఇద్దరు వ్యక్తులు అంతకుముందు ప్రతిసారి వాళ్ళ పూజకి వెళ్ళేవాడు. నన్ను అడిగారు ఎందుకు వెళ్ళట్లేదంటే, నేను విశ్వాసిని, క్రీస్తుని నమ్ముతాను, కాబట్టి ఈ యొక్క విగ్రహ పూజకు నేను పోనండి అని చెప్తే, మరి సిఈ ఏమన్నాడంటే, ఏమంటాడు అనుకొని ఏమని అనుకోని అన్నాను. దేవుడు నన్ను కాపాడుతాడులే అనుకున్నాను. నేను ధైర్యం చేసి నేను నిలబడ్డందుకు ఆ మిగతా ఇద్దరు క్రైస్తవులు కూడా నాతో పాటు వాళ్ళు ధైర్యం చేయగలిగారు. అలాగే మనం ఎప్పుడు కూడా ధైర్యమైనటువంటి స్టెప్స్ వేస్తే గనక చిన్న చిన్న విషయాలే కావచ్చు, మన ద్వారా ఇలా భయంలో ఉండేటటువంటి వణికిపోయేటటువంటి క్రైస్తవులు, విశ్వాసులు వాళ్ళందరినీ కూడా దేవుడు మరి విడిపిస్తూ ఉంటాడు. యోనాతాను అతని అసిస్టెంట్ యొక్క విశ్వాసాన్ని బట్టి మరి కొండలో దాక్కున్న వాళ్ళు కూడా వచ్చినట్టుగా మనం ఇందాక చూసాం. మనం ధైర్యంగా మరి వాక్యానుసారంగా స్టాండ్ తీసుకుంటే ఇలా లోకానికి భయపడి దాక్కున్నటువంటి క్రైస్తవులు ధైర్యంగా సాక్ష్యం ఇస్తారు. లోకము నుండి వేరు చేసుకొని తిరుగు ప్రభులోనికి ధైర్యం వహిస్తారు. వాళ్ళు అంటే వెనకంజ వేశారు బ్యాక్ స్లిడన్ పీపుల్ కూడా ధైర్యంగా వస్తారండి. ఇక 14:23లో ఏమన్నాడంటే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుని ఇలాగ రక్షించెను, యుద్ధము బెతావే అవతలకు సాగ దినమున ఇశ్రాయేలు చాలా బడలిక నొందిరి, బాగా అలసిపోయారు వాళ్ళంతా కూడా. అంటే వాళ్ళు యుద్ధం చేసి పరిగెత్తుకుంటూ బాగా అలసిపోయారు. దీనికి కారణం ఏంటంటే, సౌలు యొక్క ఒక అవివేకమైనటువంటి కమాండ్మెంట్ వచ్చింది. అంటే ఒక ఫూలిష్ కమాండ్, ఒక ఏమంటారు అది, మూర్ఖమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి, ప్రజలకు. చూడండి 24వ వచనం ఏంటంటే, 14:24, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక ముందు సాయంత్రము కాక మునుపు భోజనం చేయవాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించిన. అందువల్ల జనులు ఏమియో తినకుండిరి. యుద్ధానికి వెళ్ళక ముందు జనుల చేత ప్రమాణం చేయించాడు. పైకి ఆత్మీయంగా కనబడిన, లుక్స్ లైక్ వెరీ స్పిరిచువల్, కానీ నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనకుండా, అంటే సౌలు ప్రజల దృష్టి తనపై మలిచాడు. నాట్ ఫాస్టింగ్ అంటు ద లార్డ్, ప్రభు కొరకు కాదండి ఉపవాసం, తన కొరకు తను పగ తీర్చుకున్నాడు. సౌలు యుద్ధం తనదని చెప్పుకుంటున్నాడు ఇక్కడ, తనొక్కడే ఫాస్టింగ్ ఉండాలి. అలాగప్పుడు తనొక్కడే ఫాస్టింగ్ ఉండాలి, కానీ అలా కాకుండా అందరినీ కూడా మరి ఫాస్టింగ్లో ప్రమాణం చేయించాడు. సౌలు పెట్టిన శాపవచనాన్ని బట్టి ఆకలితో మరి యాక్చువల్గా వాళ్ళు సౌలును చెప్పాలంటే కనుక మనసులో వాళ్ళు తిట్టుకొని ఉంటారు, ఏం పెట్టాడయ్యా అయినా మనకు ఈరోజు ఆకలిస్తూ ఉంటే కనుక తినకుండా చేశాడని చెప్పేసి. 25-26, జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. అంటే ఆ చుట్టూ ప్రాంతం మిక్మష్ యొక్క కొండలున్నాయి. ఆ కొండలు కాకుండా మిగతా ప్రాంతం అంతా అడవి. వాళ్ళు తరుపుకుంటూ అడవిలోకి వెళ్తారు. అడవికి వెళ్తే ఏమైందంటే నేల మీద తేనె కనబడ్డది. 26వ వచనం, జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను, కానీ జనులు తాము చేసిన ప్రమాణం భయపడి ఒకటును ముట్టలేదు. అంటే మిక్మష్ చుట్టూ ప్రాంతం అడవి, ఇశ్రాయేలు తరుముతో అడవిలోనికి వచ్చారు, అక్కడ నేల మీద తేనె కనబడింది. ఇది దేవుని ప్రొవిజన్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక. జనులు అలసిపోయారు కానీ ప్రమాణాన్ని బట్టి తినలేదు. అడవిలో తేనె కాలువ కట్టి ఉండని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ద హనీ డ్రిప్పింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్, వాళ్ళ కళ్ళ ఎదుట తేనె అట్లా కారుతూ ఉందట. అందుకే ఈ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. తేనెటీగలు విస్తారంగా అడవి చెట్లలో తెట్టెలు కట్టి అవి పైనుండి కాలువలుగా ప్రవహించుట, నీలపై తేనె పారుట దేవుడు వాస్తవంగా వారికి శక్తిని ఇవ్వడానికి చేసిన ఏర్పాటు ఇది. తేనె తినాల్సింది వాళ్ళు, కానీ ప్రమాణం చేశారుగా, అందుకే తినలేదు. కానీ సౌలు యొక్క ఫూలిష్ ఆజ్ఞ ద్వారా వారంతా ఫెయింటెడ్, బడలిక పొందారు. శత్రువులు ఓడించారు కానీ చివరి దాకా తరమలేకపోయారు. దేశంలో నుండి పూర్తిగా వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం, అందుకు వారికి శక్తి కావాలి. అయితే ప్రమాణమును బట్టి తినలేక పోయిరి.
తర్వాత 27వ వచనం నుండి 30వ వచనం దాకా. బ్రదర్. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకునగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పాను. ఒక నిమిషం. అది యోనాతాను తండ్రి చేయించిన ప్రమాణం ఆయన వినలేదు, అందుకే తన తేనె తిన్నాడు. తినడంతో తన కన్నులు బాగా ప్రకాశించినాయి. కానీ అది చూసి ఒకడేమన్నాడంటే, అయ్యా మీ నాయన ప్రమాణం చేయించాడయ్యా, మరి ఎవరు తినలేదు, అందుకే బాగా బడలిక కలిగి ఉన్నారంటే యోనాతాను ఏమన్నాడంటే 29వ వచనంలో, నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రాన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నావో చూడండి. వాళ్ళు పరిగెత్తుతున్నారు, కొట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఆకలేస్తుంది, నేలపైన తేనె పైనుండి తేనె గారుతుంది, కానీ వాళ్ళు తినలేదు. సౌలు ఆజ్ఞకు భయపడి వారిలో ఎవరు కూడా ముట్టలేదు. సౌలు చాలా అంటే మీకు పని చాలా ఉంటుంది కాబట్టి తినకండి అని ప్రమాణం చేయించాడు యాక్చువల్గా. బట్ దట్ ఈస్ ఫౌండ్ టు బి ఏ ఫూలిష్ కమాండ్ లాగా మనము క్లియర్గా, ఎందుకంటే ఇది వారిని మరి వారు వెంటాడి వారు కనుక కొట్లాడాలి అంటే మాత్రం వాళ్ళకు బలం కావాలి, కానీ బాగా ఆకలేసింది, సాయంత్రం వరకు వాళ్ళు తినకూడదు అన్నారు. అయితే యోనాతాను మాత్రం తిన్నాడు, ఎందుకంటే తనకు తెలియదు వాళ్ళ నాన్న ఇలా చేశాడని. ఆ దినమున 31, 32 ఆ దినమున జనులు ఫిలిస్తీన్లు మిక్మష్ నుండి అయ్యాలోను వరకు హతం చేయగా జనులు బలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించిరి. తేనె తినలేదు కాబట్టి సాయంత్రం అయింది. వాళ్ళు ఎంత అలసిపోయారంటే వాళ్ళకు అవి గొర్రెలు కనబడితే కనుక వాటిని రక్తంతోనే తినేశారు. రక్తంతో తింటే అది దేవుని దృష్టిలో పాపము, ధర్మశాస్త్ర ప్రకారంగా. చూడండి, తేనె అనేది దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది. కీర్తనలు 19వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఉన్నాయి. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అంటే దేవుని యొక్క వాక్యము మన కన్నులకు వెలుగు కలుగజేస్తుంది. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, ఇవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, మేలిమి బంగారు కంటెను కోరదగినవిను, తేనె కంటెను, జుంటి తేనె దారు కంటెను మధురమైనవి దేవుని యొక్క వాక్యం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. దేవునితో సమయం గడపడానికి టైం లేదు, పని చాలా ఉంది. బైబిల్ స్టడీకి వెళ్ళొద్దు, వ్యాపారంలో చాలా పని ఉంది, ఆఫీస్ పని ఉంది, కుటుంబంలో మరి చాలా అవసరం అయ్యా నీది, ఇప్పుడు ఇదంతా మీటింగ్ అదంతా ఎందుకు పెట్టుకుంటావు, తర్వాత చూడొచ్చు, మళ్ళీ వారం చూసుకోవచ్చు అని అంటారు. తేనె తినడానికి టైం లేదు. అయితే దానికి ప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి, నువ్వు ప్రశాంతంగా కొంత సమయం నా యొక్క సన్నిధిలో నువ్వు గడిపితే గనక, ధ్యానిస్తే, ఆ దేవుని వాక్యం అనేటటువంటి తేనె గనక తింటే నీవు నిజంగా మంచి తండ్రిగా కుటుంబంలో భారం చక్కగా మోస్తావు. నువ్వు ఆఫీసులో మంచి సక్సెస్ వస్తుంది, వ్యాపారంలో ఎక్కువ వృద్ధి పొందగలవు. నీ మంచి స్త్రీలకు మంచి భార్యగా, తల్లిగా, సహోదరిగా మరి ఉండటానికి మీ బాధ్యతలు నిర్వర్తించాలంటే నా దగ్గర మీరు తేనె తినాలి, అంటే దేవుని యొక్క వాక్యమును. కానీ శత్రువును మనం దినమంతా మార్నింగ్ అయిపోయిన తర్వాత దినమంతా శత్రువు మన వెనకాల పనిచేస్తూనే ఉంటాడు. మనం గనక ఒకవేళ గనక తేనె తిని మనము బలంగా ఉంటే గనక శత్రువును ఎదుర్కోవడం చాలా సులభం. ఈ విషయము సౌలు మూర్ఖస్తుడిగా, ఫూలిష్గా వ్యవహరించాడు. నేను శరీరంలో ఉన్నాను కనుక సౌలు వలె మనం కూడా మరి అలాగా వ్యవహరించే అవకాశం చాలా ఉంది. మరి ఎప్పుడు కూడా ఐ డోంట్ హ్యావ్ టైం, ఫోన్ కాల్స్ చేయాలి, ఈమెయిల్ రాయాలి, లెటర్స్ రాయాలి, మార్కెట్కి పోవాలి, వస్తువులు తేవాలి, చాలా పనులు ఉన్నాయి, నాకు ఎప్పుడు టైమే లేదు, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. అది శరీర తలంపని గుర్తించండి.
శరీరమే దేవుని వాక్య ప్రయోజనాలు ఎన్నో మరి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యము జీవము, తర్వాత ఆత్మ. వాక్యమే దేవుడై ఉండెను. క్రీస్తే దేవుని వాక్యం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కనుక ఆయన ఏమన్నాడంటే, శరీరం కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాటలు, ఆ మాటలలో ఆత్మయు తర్వాత జీవం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాడు. ఆయన ద్వారా మనకు వెలుగు కలుగుతుంది. సరి చేసుకోవడానికి అద్దం లాంటిది మనకు కదా. ఎందుకంటే యాకోబు పత్రికలు ఏమన్నాడండి, మీరు ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే అద్దంలో తన సహజముఖం చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. యవనస్తులు దేని చేత తమ శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని చూసుకొనుట చేతనే కదా. కాబట్టి ఇది మనకు అద్దంలాగా దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు మనము చూసుకోవచ్చు. మరి నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. మన జీవితంలో కావలసినటువంటి ఆలోచనలు ఎవరెవరినో అడుగుతాం మనం, కానీ దేవుని యొక్క వాక్యంలో మనకు ఉన్నాయండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. అంటే ఒక్కొక్క అడుగు వేయటానికి నాకు వెలుగు, త్రోవగా మరి దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. అంతేకాదు, నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:11. అంటే హృదయంలో గనక వాక్యము దాచుకుంటే మనం పాపం చేయకుండా ప్రొటెక్ట్ అవుతాం. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం శత్రువులను జయించడానికి, మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించడానికి, అటు శత్రువుతో కూడా యేసుక్రీస్తు వారు మరి సాతానుడితో శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క వాక్యంతోనే వాడిని జయించారు. అదే వాక్యము రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం గనక మన హృదయంలో ఉన్నటువంటి చెడును కూడా తొలగించడానికి దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. నిజంగా మనకు శ్రమలు, వేదన కలిగినప్పుడు నెమ్మది కలిగించేది దేవుని యొక్క వాక్యమే. కీర్తనలు 119:50, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది కదా, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించను. నీకు బాధ కలిగితే నీకు నెమ్మదించేది దేవుని యొక్క వాక్యమే. 119, 143, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నాయి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేస్తవి. అంటే మనకు బాధ కలిగినప్పుడు మరి ఎంతో నెమ్మది కలుగజేసి మనకి సంతోషం కలుగజేసేది ఆ పరిస్థితుల్లో ఎవరో కాదండి, దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైందో మరి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే 27వ వచనంలో చెప్పినట్టుగా 14:27లో, అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత ప్రమాణము చేయించిన ప్రమాణం వెళ్ళేది గనక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనక అతని కన్నులు ప్రకాశించెను. కాబట్టి అతని కన్నులు ప్రకాశించాయి. కీర్తనలు 19:8 చూసాం. దేవుని యొక్క వాక్యము మరి తేనె వంటిది, అది గనక మనము తింటే గనక మనకు కన్నులకు వెలుగిచ్చును. అతనికి భౌతికంగా కలిగింది కానీ ఆత్మీయంగా మనకు వెలుగిచ్చేది కూడా దేవుని యొక్క వాక్యము. అయితే మరి అతనిలో మరి తండ్రి చేసిన ప్రమాణం తెలియదు కానీ తిన్నప్పుడు మాత్రం శక్తి కలిగింది. అయితే వారు సాయంత్రం వరకు తినొద్దన్నాడు కనుక ఇప్పుడు సాయంత్రం పూట ఏం చేశారంటే గొర్రెలను, ఎడ్లను రక్తంతో పాటు తింటూ వారు ఎంత ఆకలిగా ఉన్నారంటే శత్రువు దగ్గర నుండి దొరికిన పశువులను సరిగ్గా శుద్ధి చేయలేదు, వాటిలో ఉన్నటువంటి రక్తం పూర్తిగా ఒలకపోయాక అలాగే తింటున్నారు. నేను కొద్దిపాటి తేనెను తినకపోతే ఆకలితో అపవిత్ర ఆహారం తినేయాల్సి ఉంటుంది. ఇది గుర్తించాల్సినటువంటి విషయం అండి. వీళ్ళు కనుక తేనె తినుంటే అలా తొందరపడి అపవిత్రంగా ఆహారాన్ని తినేవాళ్ళు కాదు. సో జాన్ కర్సన్ గారు అంటారు ఏమంటే, ఇఫ్ ఐ డోంట్ ఈట్ ఎ లిటిల్ హనీ ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ఈటింగ్ అన్క్లీన్ ఫుడ్ ఫ్లెష్. అంటే ఒకవేళ గనక నేను వాక్యము తినుడి ద్వారా నా కళ్ళు ప్రకాశిస్తే అప్పుడు నూతన శక్తి కలిగి ఆ దినమంతా చాలా కష్టపడి షార్ప్గా పనిచేస్తాను. యాక్చువల్గా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగే శక్తిని మనం వదిలిపెట్టొద్దండి. వాక్యం అనేది తినకుండా ఉంటే ఆ దినము అపవిత్రమైన శరీరాన్ని తినాల్సి ఉంటుంది.
ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్ చేసి టీవీ దగ్గర కూర్చొని పొలిటికల్ షోనో కామెడీ షోనో 1 గంట 2 గంటలు చూసి ఏం చేయాలో తెలియదు, మ్యాగజైన్ చదవచ్చు, రకరకాలు చూడొచ్చు. కానీ చివరికి ఏంటంటే అపవిత్రమైనది తింటాం, మరి తర్వాత అసలైనటువంటి దేవుని యొక్క వాక్యంలో మనం మరి వదిలిపెట్టేస్తాం. దానికి టైం లేదని చెప్తాం మనం. మనం వాక్యంలో క్వైట్ టైం, యాక్చువల్గా టెండర్ మూమెంట్, ప్రభువుతో మౌన ధ్యాన సమయం ఎంత మధురమైనటువంటి సున్నితమైనటువంటి సమయమో, దేవునితో మనము ఎప్పుడు కూడా ఓపెన్గా ఆయన యొక్క సన్నిధిలో మనము ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాల్లో మనం బలం పొందొచ్చు. సౌలు యుద్ధ సమయంలో ప్రొద్దున తినొద్దన్నాడు, కానీ సాయంత్రము మరి అందరు అపవిత్రమైన భోజనం చేశారు. 14:33లో ఏమంటాడంటే, జనులు రక్తంతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సేవకులు సౌలునకు తెలియజేయగా, సౌలు ఏమన్నాడంటే, మీరు విశ్వాసఘాతకులైన పెద్ద రాయి ఒకటి తీసుకొచ్చి నా దగ్గర బోర్లించి తెమ్మని చెప్పాడు. సౌలు ప్రజలను నిందిస్తున్నాడు. దీనికి కారణం తానే అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. బికాస్ ఆఫ్ సాల్స్ ఫూలిష్ కమాండ్మెంట్ ద పీపుల్ వర్ సో హంగ్రీ దే బ్రోక్ ద కమాండ్. దేర్ ఒబీడియన్స్ టు సాల్స్ ఫూలిష్ కమాండ్ led them to disobey God's clearly declared command. అంటే సౌలు యొక్క కమాండ్ను వాళ్ళు పాటించడంతో దేవుని యొక్క మరి ఆజ్ఞను వాళ్ళు మరి పాటించకుండా ఉండిపోయారు. ఓకే, ఇది తర్వాత రావాలి.